వించిన డైరెక్టర్ మల్లిక్ రామ్ బలగం సినిమాతో గుండెలు కరిగించిన స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ రమేష్ ఎలిగేట్ కాంబినేషన్ లో వస్తున్న సూపర్ సుబ్బు జూలై 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్ఫ్లిక్స్ మొట్టమొదటి తెలుగు ప్రాజెక్ట్ కూడా ఇదే కావటం మరో విశేషం. అత్యంత సున్నితమైన సెక్స్ ఎడ్యుకేషన్ ను కథగా తీసుకొని ఈ వెబ్ సిరీస్ రూపొందించిన ఇది పూర్తి స్థాయిలో అందరినీ అలరిస్తామంటున్న డైరెక్షన్ టీమ్ తో మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. మొట్టమొదటి ప్రాజెక్ట్ సూపర్ సుబ్బు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నది. జూలై 2న రిలీజ్ కాబోతుంది. మనతో పాటు డైరెక్టర్ మల్లిక్ రామ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న ఈ ప్రాజెక్ట్ గురించి. సార్, మీరు డీజే టిల్లు 2 లాంటి ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ తర్వాత వస్తున్న సూపర్ సుబ్బు ఇది ఎలా ఉండబోతుంది? ట్రైలర్ చూస్తే ఏ టోన్లో ఉండబోతుంది, ఏ కైండ్ ఆఫ్ కామెడీ ఉండబోతుంది అనేది ఒక చిన్న ఐడియా వస్తుంది. బట్ ఇంకా చాలా ఉన్నది. ఎందుకంటే సిరీస్ అయ్యేసరికి మనకి ఒక ఆల్మోస్ట్ 4 hours కంటెంట్ ఉంటుంది. 4 hours ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ మీకు కంప్లీట్ షోలో చాలా ఒక ప్రాపర్గా ఒక 1.5 year దాన్ని రాసి బ్రింగ్ ఇట్ టు ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఆబ్వియస్లీ చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది. టిల్లు స్క్వేర్ అంతా ఎంజాయ్ చేస్తారు, ఇది కూడా అంతా ఎంజాయ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్ తెలుగులో చేస్తున్న మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది, డైరెక్ట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మీరు పార్ట్నర్, మీ ప్రాజెక్ట్ వచ్చి నెట్ఫ్లిక్స్ చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ మీది. అట్ ది సేమ్ టైం మామూలుగా సో కాల్డ్ తెలుగు ప్రొడక్షన్ హౌసెస్తో చేయడం అనేది డిఫరెంట్, నెట్ఫ్లిక్స్ తోటి చేయడం అనేది చాలా డిఫరెంట్, చాలా కష్టం అంటారు. పెద్ద పెద్ద మీడియా హౌసెస్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా భయపడతారు వాళ్ళతో చేయడం. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు మీకు ఫస్ట్ ఛాన్స్ రావడం అది ఎలా మీ ఫీల్ ఎలా ఉంది? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అకార్డింగ్ టు నంబర్స్ ఆర్ స్కేల్ పరంగా కానీ ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ద హోల్ వరల్డ్. సో బీయింగ్ ఏబుల్ టు బీ ద ఫస్ట్ క్రియేటర్ ఫర్ నెట్ఫ్లిక్స్ తెలుగు షోకి ఫస్ట్ నుంచే వాళ్ళు నేను నరేట్ చేసిన టైం నుంచే ఏదైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ మోనికా గారు విన్న తర్వాత షీ లవ్ ద స్టోరీ. ఫస్ట్ నుంచే తనకి ఆవిడ చాలా విపరీతంగా నచ్చిన ఐడియా. కథ లెవెల్లోనే ఆవిడ చాలా ఆ కథతో ప్రేమలో పడ్డారు ఆవిడ. సో ఆవిడ అప్పటి నుంచే దేర్ వాజ్ చాలా సిమిలర్ ఇది ఉన్నది మాకు సింక్. సో అందుకని చాలా ఈజీగా చేయగలిగింది దాన్ని. ఈ సూపర్ సుబ్బు స్టోరీ మొత్తం సెక్స్ ఎడ్యుకేషన్ మీద అంటున్నారు. యాక్చువల్లీ ఈ మధ్యన ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ అంటేనే ఏ సర్టిఫికేట్ అని భయపడుతున్నారు. పెద్దవాళ్ళు కూడా కొన్ని అంటే ఇంకో పక్కన ఇంకో ఫ్యామిలీతో చూడలేని పరిస్థితులు ఉంటున్నాయి. అట్లాంటిది ఈ సూపర్ సుబ్బు మీరు సెక్స్ ఎడ్యుకేషన్ అంటున్నారు. మరి ఇది ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే కనుక ఫ్యామిలీ మొత్తం ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? అసలు సెక్స్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఆ టాపిక్ ఉంది కదా అని చెప్పి దిస్ నథింగ్ వల్గర్ ఇన్ ద ఫిల్మ్. ఇట్ ఈస్ నాట్ అ సెక్స్ కామెడీ. ఫస్ట్లీ ఇట్స్ ఒక హ్యూమర్తో కూడిన ఒక కథ ఇది. సో మీకు అందరూ మేము పర్సనలీ కూడా దాన్ని మా వైఫ్ నా వైఫ్తో కానీ మా పనిచేసిన ఎవరైతే టెక్నీషియన్స్ వాళ్ళ వైఫ్స్తో కానీ హ్యాపీగా చూసారు. అది వాళ్ళకి ఎవరికి ఇబ్బందికరంగా ఏమి అనిపించలేదు. సో ఐ డోంట్ థింక్, బికాస్ చాలామంది చూసి చాలా జాగ్రత్త పడి చాలా ఎడిటింగ్లు చేసి చాలా బాగా రాసుకొని ఇస్తున్న షో కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బీ లైక్ అ నైస్ ఫ్యామిలీ షో. ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా మీరు అంతా చూడొచ్చు అండి. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. ఇది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికరం లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్ అని చెప్పి డైరెక్టర్ చెప్తున్నారు. మనతో పాటు మరొకరు స్క్రీన్ ప్లే డైరెక్టర్ డైలాగ్ రైటర్ రమేష్ ఎలిగేట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీరు యాక్చువల్గా బలగం సినిమా తోటి ఎందరినో కరిగించారు, అందరినీ ఏడిపించారు. మరి ఇందులో కూడా ఏడిపిస్తున్నారా? ఇందులో ఏడుపు అనేది ఉండదు. అదే నవ్వుతూ ఏడుస్తూ ఉంటారు. అదే ఇప్పుడు ఈ షో మేజర్గా అందరు సెక్స్ ఎడ్యుకేషన్ బూత్లు అది ఇది ఉంటే ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే మేము చాలామందికి అందరికీ ఫస్ట్ ఇక్కడ మేము ఈ ప్రెస్ మీట్ నుంచి తెలవాల్సిందే అది. ఫస్ట్ థింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేదాన్ని ఒక బూత్ కూడా లేకుండా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎలా చూడొచ్చు అనేది చెప్పబోతున్నాం అనేది అందరికీ సర్ప్రైజ్ అవుతుంది ఆ షో చూసిన తర్వాత. అండ్ మల్లిక్ రామ్ ఇందాక ముందు వాళ్ళ వైఫ్ చెప్పినట్టు ఆ కామెడీ లోపలనే మనోడిది దాన్ని 10x చేసిండు ఇందులో. దానికి మేము అంటే లైక్ మనోడి ఐడియాకి మేము దాన్ని సపోర్ట్ చేయడం, నేను శివాని రైటర్ వెరీ హ్యాపీ. అంటే మల్లిక్తో వర్క్ చేయడం ఎప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక ఛాయ్ దాని కూర్చుంటాం కదా ఈవినింగ్ పూట, అలా పిచ్చాపాటి అట్లే ఉంటుంది. పెద్ద వర్క్ టెన్షన్ అది ఏముండదు, మామూలుగా అంతకంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఆ వర్క్ అనమాట. అండ్ మల్లిక్ కాబట్టి ఇది ఇలా చేశాడని నా ఉద్దేశం. డెఫినెట్లీ ఆ బూతులు గీతులు మీరు అనేది వేరే ఎవరు తీసుకున్నా కూడా ఇది వచ్చేది కాదు. ఐ కెన్ రైట్ ఇట్ డౌన్. సూపర్ సుబ్బు సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా వల్గారిటీ ఉండదని చెప్పి డైరెక్టర్, స్క్రీన్ ప్లే డైరెక్టర్ చెప్తున్నారు. టోటల్గా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.